మరి కూడి వచ్చిన యవనస్తులందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మరి యవన సాహసంలో మరి ఇలా నుంచిని మీ మధ్యన మరి మరొకసారి దేవుని వాక్యము పంచుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూత్ లీడర్లకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మనం చదువుకోబడిన వాక్య భాగంలో లూకా సువార్త 16 మరి 19 నుండి 30 వరకు మనం చదువుకున్నాం. అంటే ఇది ఏమిటంటే పరలోక రాజ్యంలో పౌరసత్వము కొరకు ఈరోజు మనము దేవుని వాక్యాన్ని పరిశీలన చేయనేవారుగా ఉన్నాము కనుక మనమందరము కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మరి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధమైన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు తండ్రి. నేను ప్రశస్తమైన సమయానికి వచ్చి ఉన్నాను తండ్రి. నాన్న నీ వాక్యంతో నాతోటి మాతోటి మా అందరితోటి మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా చెప్పుచుండగా నాయన కావలసిన జ్ఞానము నా కంఠమునకు మీరు బోరై సమయోచితమైన జ్ఞానము నాకును వినగల మనసును గ్రహింపగల నేను మనసును వీరికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వారు అడుగుతున్నాను తండ్రి. నన్ను కూడా చెప్పుచున్నప్పుడు తండ్రి ప్రభా ఇటువంటి ఆటంకాలు ఇబ్బందులకు పడకుండా తండ్రి ప్రభా నీ వాక్యం ఏ విధంగా అయితే పంచాలని నాయన ప్రభా నీ ఉద్దేశించావు తండ్రి. నీ చిత్త ప్రకారం నీ వాక్యము నాయన ప్రభా నేను మా కొరకు సిద్ధపరిచినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మా ఆమె. మరి పరలోక రాజ్యం కొరకు ఈరోజు మనము సిద్ధపాటు కలిగి ఉండాలని మరి మెసేజ్ నేను మాట్లాడాలని మరి ప్రిపేర్ అయ్యాను. దేవుడు కూడా మరి దేవుని వాక్యం పరలోక రాజ్యంలో ఎవరు అర్హులు, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎవరు అర్హులు అనే విషయాన్ని ఈరోజు మనము పంచుకుందాం. మరి మానవులు సాధారణంగా మనం చూసినట్లయితే దేని కొరకు ఆశపడుతున్నారంటే ఈ లోకంలో ఉన్న మరి గొప్ప పేరు కొరకు, లేకపోతే గొప్ప ఐశ్వర్యవంతుడిగా నా పేరు ఉండాలి, ధనవంతుడిగా నా పేరు ఉండాలి, లేకపోతే నేను ఒక ఆటగాడుగా ఒక క్రికెట్ ప్లేయర్గా కావచ్చు, ఫుట్బాల్ ప్లేయర్గా కావచ్చు, నేను ఒక స్థాయిలో ఉండాలి, లేకపోతే ఎవరు చేయని సాహసాలు చేసి నేను ఒక ప్రత్యేకమైన వాడుగా, లేకపోతే ఇప్పుడు మరి చూస్తున్నాం కదా ట్రెండింగ్ ఏంటంటే యూట్యూబ్లో, ఫేస్బుక్లో, అలాగే ఇంకా వేరే మాధ్యమాల్లో ఏం చేస్తున్నారంటే వారు ప్రత్యేకమైన వారుగా చాలా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి వారు సెల్ఫీలు తీసుకుని నేను కాబట్టే చేయగలను అనే విషయాలు ఆలోచిస్తున్నారు తప్ప మరి ఇంకా చాలామంది ఏంటంటే నేను గిన్నిస్ బుక్లో లేకపోతే లెంకా బుక్లో నా పేరు ఉండాలి, నాకు ఒక చరిత్ర ఉండాలి అనే విషయాలు మరి ఆలోచిస్తున్నారు కానీ నేను రేపు చనిపోతే నా స్థితి ఏంటి, నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఎక్కడ రాయబడి ఉంటుంది, పరలోకంలో నా పేరు రాయబడి ఉన్నదా లేదా అనే విషయాలు మర్చిపోయి ఈ లోకంలో ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మనము మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తామని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 4 వరకు మనము చదువుకుందాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం నందు ఆసీనుడై ఉండి వాడి కుడి చేత మరి 7 ముద్రలు కలిగిన లోపల బయట అంటే లోపల వెలుపల ఒక పుస్తకం ఉందంటే దానికి ముందుగా ఏం చేస్తారంటే దాంట్లో పరిచయం, దాంట్లో ఉన్నదంతా వివరంగా దాంట్లో రాస్తారన్నమాట ఫస్ట్. తర్వాత లోన ఏమున్నది అనేది మనకి తెలియదు. అదేవిధంగా మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరియు లోపటను వెలుపటను రాతలు కలిగి రాశాడు దేవుడు. ఏమి రాతలు? 7 ముద్రలు వేసి గట్టిగా దాన్ని మరి ఆ గ్రంథాన్ని మూసివేయబడి ఉన్నది. సింహాసనం ముందు ఆసీనుడైన వారి చేతిలో ఆ గ్రంథం ఉంది. ఆ గ్రంథం ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉన్నది. చదవండి బ్రదర్. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా. వచ్చిన చదవండి. మరి యోగ్యుడైన ఆ ముద్రను తీసుటకు దానిలో ఉన్నదాన్ని మరి కనిపించేలాగా చేయడానికి ఎవరైనా యోగ్యుడు ఉన్నాడని మరి దేవదూత బిగ్గరగా అరుస్తుంది అనమాట. దానికి కావాల్సింది మనకి ఏంటి? అధికారము కాదు కానీ, బలము కాదు కానీ, కావాల్సింది ఏంటంటే యోగ్యత అనేది ఉండాలి. ఆ యోగ్యత ఎవరికి లేదు. అది దేవదూత చాలా బిగ్గరగా కేకలు వేస్తున్నాడు అనమాట. ఎవరైనా యోగ్యుడైన వాడు ఆ బుక్ని మరి ఆ ఏమంటారు గ్రంథము తెరవడానికి దాంట్లో ఉన్నది ఏమి అసలు మనం తెలుసుకోవాలి అని వాళ్ళు పిలిచినట్టున్నారు. నెక్స్ట్ చదవడం 3. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను
ఎవనికి శక్తి లేకపోయాను. చూసారా, మరి ఎవరికి శక్తి లేకపోయింది. దేవుడు స్నేహితుడని చెప్పుకుంటున్న అబ్రహాం గారు కాదు, కానీ అదేవిధంగా మనకి ఏంటంటే ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి మరి మోషే గారు కాదు, కానీ అదేవిధంగా రాజైన దావీదు కాదు, కానీ మరి ప్రవక్తలలో ఎవరో కాదు ఆ గ్రంథాన్ని ఇప్పదగినది. అదేవిధంగా పరలోక పెద్దలలో కానీ ప్రాణులలో కానీ దేవదూతలలో కానీ ఎవరు కూడా ఆ పత్రాన్ని మరి విప్పుటకు, ఆ గ్రంథము విప్పుటకు వారికి శక్తి సరిపోలేదు. పరలోకమందు ఉన్న వారంతా, భూలోకమందు ఉన్న వారంతా, మరి ఇంకా ఎక్కడెక్కడో దేశంలో ఉన్న మరి ఎక్కడ ప్రపంచమంతా మరి ఎక్కడ ఉన్నవారైనా మేము ఆ గ్రంథమును విప్పుటకు అర్హులు కాదని మరి చెప్తున్నారన్నమాట. ఎవరు ఆ పత్రాన్ని మరి దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళే సాహసం కూడా, అక్కడ చూసే సాహసం కూడా ఎవరో చేయలేకపోయారు. అది పవిత్రమైన ప్రదేశం, ఎవరు కూడా మరి దానికి యోగ్యత కావాలి. నెక్స్ట్ చదవండి బ్రదర్. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడును కనపడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన నాలుగు సరిపోతుంది బ్రదర్. మరి యోహాను గారు ఆత్మవశుడై మరి ఇది మొత్తం అంతా చూస్తున్నప్పుడు యోహాను గారు ఆ గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యతను, దానిలో ఉన్నదాన్ని చూడాలని ఎంతో ఆశపడుతున్నాడు. ఏమి రాస్తుంది దాంట్లో అసలు అని ఏడుస్తున్నాడు అనమాట. దాన్ని ఇప్పుటకు ఎవరికి యోగ్యత లేదా అని ఏడుస్తున్నప్పుడు మరి ఆ గ్రంథంలో అసలు ఏమి రాస్తుంది, మరి దేవుని చేతిలో ఉన్న గ్రంథంలో ఏమి రాస్తుందని మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 139:16 చూసినట్లయితే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమన్నాడు. ఇదిగో చూసారా, మరి ఏమైంది రాస్తుందంటే, మనము పిండమునై ఉండగా దేవుని కన్నులు నిన్ను నన్ను చూసినాయండి. నీవు నేను కూడా పిండమై, దేవుడు మరి తల్లి గర్భంలో నీవు నేను ఉన్నప్పుడు ఆయన మనల్ని చూశాడనమాట. ఆయన చూసి ఏం చేశాడు, మన దినములన్నీ ఆయన గ్రంథంలో ఒక్కటి కూడా కాకమునిపే నువ్వేమి చేయాలి, నువ్వు ఏ విధంగా జీవించాలి, దేవుని కొరకు ఏ విధంగా ఉండాలని అన్ని రాసుకున్నాడు ఆయన. మరి రాసుకుని ఆయన నువ్వు ఎలా జీవించాలో మరి రాసుకున్నప్పుడు నీవు నేను కూడా మన ఇష్టాసారంగా నేను ఏమి పడితే అవి చేసుకుంటూ మరి జీవించే వారిగా ఉన్నాము. ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడంటే మనల్ని ప్రత్యేకమైన వారుగా, మనల్ని దేవుని కొరకు ఏర్పరచుకున్న వారుగా మనల్ని చేయాలనుకున్నప్పుడు మనము ఈ లోకంలో ఈ లోక వాటి కొరకు ఆశపడుచు ఈ లోకమంతా నాకు లోబడుతుంది, దెయ్యాలు సైతము నాకు లోబడుతున్నాయి అని సంతోషపడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే శిశువులకి లోకా సువార్త 10:20 చెప్తున్నాడు, మీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నది అని సంతోషించకండి. దేవుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నాయని సంతోషించమంటున్నాడు. అంటే ఈ లోకంలో దెయ్యాలు మరి ఇవన్నీ నాకు లోబడుతున్నాయి, నేను ప్రసంగం చేస్తున్నాను, నేను ఇంకా అనేకమైన అద్భుతాలు కార్యాలు చేస్తున్నాను అని సంతోషపడుతున్నారు. కానీ పరలోక రాజ్యంలో మీ పేరు రాయబడి ఉన్నది కనుక మీరు సంతోషపడమని యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తున్నారు. యోహాను గారితో ఆయన ఇతర శిష్యులతో చెప్తున్నాడు అనమాట. మీరు పరలోక రాజ్యంలో మీ పేర్లు ఉన్నాయి, మీరు అందుకని సంతోషపడండి అంటున్నాడు. మరి యేసు ప్రభు వారు ఆయన కొరకు ఏ గ్రంథంలో ఆయన రాసి ఉండి ఆయన చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చడానికి మరి ఆయన వచ్చినాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:5-7 మనం చూసినట్లయితే మరి ఆయన కొరకు మరి రాసిన మరి ప్రవచనాలన్నీ మనం చూసినట్లయితే ఆయన నెరవేర్పు దేవుడు రాసుకున్నాడు కదా. నేను పిండమనై ఉండగా ఆయన కన్నులు నన్ను చూసాను. చదవండి. గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి రాయబడిన ప్రకారము, గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటుని. అది చూసారా, ఆయన గ్రంథపు చుట్టలో యేసు ప్రభు గారి కొరకు రాసుకుని ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చి ఉన్నాడంటే ఆయన చిత్తాన్ని, జీవ గ్రంథంలో ఉన్న ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు యేసు ప్రభు వారు ఈ భూలోకంలోకి వచ్చి ఆయన చిత్తమును మరి నీ కొరకు నా కొరకు కూడా దేవుడు రాసుకున్నాడు. ఆయన చిత్తం ఏదని మనం ఎప్పుడైనా ప్రార్థించి అడిగి ఏదైనా పని చేస్తున్నామంటే లేదండి, ఆయన చిత్తమును విడిచిపెట్టి మనం ఈ లోక సంబంధమైన వాటి కొరకే కానీ ఆశపడుతున్నాం. కానీ
మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా లేము. మరి లూకా సువార్త 24:44 చూస్తే అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవర్తన గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడి ఉన్న వాటినన్నిటిని నెరవేర్చుటకు ఆయన వచ్చిన్నాడు. ఆయన కొరకు మరి ప్రవర్తనలు రాసి ఉన్నారు, అదేవిధంగా మోసే ధర్మశాస్త్రంలోనూ రాసి ఉన్నారు, మరి కీర్తనలోను దేవుని యేసు ప్రభు వారు వచ్చి ఆయన కార్యాలు ఏ అయితే మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఆ కార్యాలన్నీ ఆయన రాసి ఉన్నాడు. ఆ రాసిని అన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో నెరవేర్చుటకు ఆయన వచ్చాడు. మరి మళ్ళీ చూసినట్లయితే ప్రకటన గ్రంథము ఇక్కడ నుంచి ప్రకటన గ్రంథంలో ఉన్నామండి. 5:5 చూస్తే ఇందాక చదువుతారు మరి యోహాను గారు ఏడుస్తూ ఉన్నారు. యోహాను గారు ఇంకా ఆ పత్రము ఎవరు ఇప్పగలరు, ఆ గ్రంథాన్ని దాంట్లో ఏమున్నదని అప్పుడు చదువుతున్నారు. 5 ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. చాలండి. అదిగో పెద్దలలో ఒకడు, ఏడవకు, ఇదిగో దావీదు చిగురైన యూదాగోత్రపు సింహము జయము పొంది. ఆయన ఏం చేశాడండి? జయమును పొందాడు, మరణము పొంది ఆయన జయము పొంది ఆ దేవుని చేతిలో ఉన్న ఆ జీవ గ్రంథమును దాంట్లో ఏదైతే ఉందో మన కొరకు పరలోక రాజ్యంలో ఏమి రాయబడి ఉన్నదో అది మనకి తెలపడానికి ఆయన జయము పొంది మన కొరకు నీ కొరకు దానిని ఇప్పుడాకే ఆయన యోగ్యుడై ఉన్నాడు. మరి 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి జలలోను ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఎలాగా ఆ గ్రంథము మరి ఇప్పుటకు ఆ ముద్రలోని ఇప్పుటకు ఆయన యోగ్యుడు. ఆయన ఏమయ్యాడు? వధింపబడి తన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొని ఉన్నాడు. ఇప్పుడు జీవ గ్రంథం నీ చేతిలో నా చేతిలో ఉందంటే ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తం ఇచ్చి నిన్ను నన్ను వెలపెట్టి సమస్త దేశంలో ఉన్నవారిని ఆయా జనుల్ని ప్రజల్ని మరి ఆయన దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్యంలో నీవు నేను ఉండాలంటే దేవుని రాజ్యంలో పరలోక రాజ్యంలో నీవు నేను మరి నీ పేరు నా పేరు ఉండాలంటే ఆయన మనము విశ్వసించువారుగా ఉండాలి. మరి ప్రకటన 20:12 చూద్దామండి. దగ్గర వస్తుంది. మరియు గొప్పవారేమి కొద్దివారేమి వృద్ధులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చూడండి, అది కొద్దివారేమి గొప్పవారేమి, ధనుకులేమి పేదవారేమి. ఇందాక చదువాం కదా, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ చెప్పాను కదా, అనేక మంది పేరు ఏంటంటే కోసం తాపత్రయం పడుతూ ఉంటారు. నేను ఒక ఇదిగా ఉండాలి సంఘంలో కానీ లేకపోతే సమాజంలో కానీ, నా పేరే ముందుండాలి అనే విషయాల్లో ఉంటారు. అటువంటి గారు కానీ లేకపోతే తగ్గించుకుని చాలామంది దేవుని కొరకు చాలా తగ్గించుకుని ఉంటారు. వాళ్ళు ఎవరు మాట్లాడినా ఇప్పుడు దేవుని మాటలే మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైనా మనం చెప్పినా కానీ వాళ్ళు ఎక్కువ జవాబు చెప్పువారుగా ఉంటారు. అటువంటి గారు కానీ అందరికీ మరి ఇక్కడ మృతులైపోయిన తర్వాత చనిపోయిన వారు రెండవ పునర్జీవం అనగా రెండవ రాకడని మనము బైబిల్ విధంగా మనం చెప్తే రెండవ రాకడలో మరి మృతులైన వారు వారి విశ్వాసారంగా వారు ఈ లోకంలో జీవించినప్పుడు మరి వారికి రెండవ రాకడలో మరి దేవుడు ప్రతి ఒక్కరిది మీరు చేసిన అతిక్రమములు పాపములను ఆయన లిఖించి కార్యకలాపాలన్నీ ఆయన జీవ గ్రంథంలో రాసుకున్నాడు. మరొక జీవ గ్రంథం ఉన్నది. మరొక జీవ గ్రంథంలో ఆయన నీ కొరకు నా కొరకు రాసుకున్నాడు. నువ్వు చేసిన ప్రతి కార్యము లిఖించబడుతూ ఉంది. దేవుడు చూడలేదని మనం అనుకోవచ్చు, కానీ దేవుడు ప్రతి క్షణము నిన్ను నన్ను అందరినీ పరిశీలించేవాడుగా ఉన్నాడు. జీవ గ్రంథంలో మరి మృతులకు తీర్పు తీరుస్తాడు. మరి అదే విధంగా 15లో చూస్తాయి. 15 చూడండి, ప్రకటన 20:15. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. అది చూడండి, ఇప్పుడంటే ఏమైంది? రెండవ పునర్జీవంలో మనము మన పేరు లేకపోతే జీవ గ్రంథంలో ఏం చేయబడతామంటే నిత్య అగ్నిగుండంలో మనము పడవేయవారుగా ఉన్నాము. జీవ గ్రంథంలో ఎవరి పేరైనను
మరి కనబడకపోతే మరి వారు ఏం చేశారంటే వారు ఆధ్యాత్మిక జీవితంలో వారు జీవించలేదు. ఈ లోకంలో ఇష్టాసారంగా జీవించిన వారు ప్రభువు అనేకమైన బైబిల్ చదువుతారు, ప్రార్థనకు వస్తారు, పాటలు పాడతారు, అన్నీ చేస్తారు. కానీ దేవుడు ఇచ్చిన కట్టడలను ఆయన ఏది చేయమన్నాడు, ఏం చేస్తున్నాం, మనం వెళ్ళే దారి మంచిదా కాదా అని చూసుకునే వారు లేరు. అటు వారు ఏమవుతారండి, అగ్నిగుండంలో పడవేయబడతారు. అంటే ప్రభు వచ్చినప్పుడు దేవా నేనేంటి దేవా, నేను అగ్నిగుండంలో అయిపోయింది దేవా, ఎవరో తప్పు చేసి తప్పుగా చెప్పుకుంటారు, నీ కొరకు నేను అనేకమైన ప్రసంగాలు చేశాను, అదేంటి దేవా అనేకమైన స్వస్థతలు చేశాను, నేను ఇంకా అనేకమైన కార్యకలాపాలు చేశాను, పేదలకు డబ్బులు ఇచ్చాను, పాటలు పాడాను, నా పేరు సరిగ్గా చూడు దేవా, కనిపిస్తుంది ఇంకోసారి, ఎక్కడ కనిపిస్తుందో చూడు, మరొకసారి చూడు అని మనము అనొచ్చు. అప్పుడు దేవుడు మరీ చూసినా మరి అది మనకి కనపడేదానిలాగా లేదు. ఎందుకని లేదంటే నిర్మకాండము 32:32లో మనం చూసినట్లయితే పేరు ఎందుకు కనిపించలేదు అప్పుడు మనకి తెలుస్తుంది. అయ్యో వారి పాపములు ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసుకున్న నీ గ్రంథంలో నుండి నా పేరును తుడిచివేయమని బ్రతిమాలకు నేను. ఏమంటున్నాడు ఇక్కడ ఆయన? మరి పాపం చేసిన వారి కొరకు మోషే గారు అడుగుతున్నాడు దేవుణ్ణి, నా పేరు వాళ్ళ పాపమును క్షమించితివా పరిహరించితివా, సరే లేని ఎడల నీ గ్రంథంలో నా పేరు రాసుకున్నావు కదా, అది తుడిసి 33 చదవండి. అహరోను కల్పించిన దూడను అదేమ్మా 32. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను. అందుకు యెహోవా ఏమన్నాడు 33లో చూద్దాం. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపం చేసెనో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయదు. అయ్యో నువ్వెందుకు బాధపడుతున్నావు, నా కన్నుల ఎదుట అలా పాపం చేశారు, నువ్వు బాధపడకు మోషే. నువ్వు 31 చదవండి. 30 జీవగ్రంథం నుంచి నీ పేరు తుడిచేయమని అడుగుతున్నావు. అప్పుడు మోషే యెహోవా వద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునేది. సరిపోతాం. ఇదిగో అయ్యో ఈ ప్రజలు దేవుని కన్నుల ఎదుట గొప్ప పాపం చేశారు. ఆమె ఏం చేస్తున్నారంటే ఈయన పదాజ్ఞలు వచ్చేదానికి కొండ మీద నుంచి మరి 40 దినాలు మరి కొండ మీద ఉండి 40వ దినం పదాజ్ఞలు తీసుకొచ్చే సమయానికి వీరు అహరోనుతో పాటు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, తాగి తందరాలు ఆడుతూ దేవునికి విరుద్ధంగా మరి సంబరాలు జాతరలు అంటారు ఇంటి దగ్గర, అలాగా వాళ్ళు పెద్ద పెద్ద కేకలతోటి మరి పాటలతోటి వాయిద్యాలతోటి ఇష్టాసారంగా తాగి ఇష్టం వచ్చినట్లు ఎవడగాడు ఉంటుంటే అప్పుడు ఆయన చూసి దేవుని కన్నులు ఎదుట వీరు గొప్ప పాపం చేశారు, అంటే క్షమించరాని పాపము వీరు చేశారు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వెందుకు మోషే బాధపడుతున్నావు, నీ పేరెందుకు జీవగ్రంథం నుంచి తీసివేయాలని అడుగుతున్నావు, నా ఎదుట నా కళ్ళు ఎదుట ఎవడైతే పాపం చేశాడో వారిని జీవగ్రంథంలోనే ఉండకుండా చేస్తానంటున్నాడు. లూకా సువార్త 16:20 చూడండి. సారీ, కీర్తనలో 69:28 జీవగ్రంథం నుండి నా పేరు తుడిచివేయమని అంటున్నారన్నమాట. అంటే పాపం ఎవరైతే చేస్తుంటారో వారిని జీవగ్రంథంలో నుంచి మరి తుడుపు పెడతాడు. ఇంతకే ఇందాక అడిగాం కదా, దేవా నా పేరు ఎవరు తుడిపోయారు, నాకు ఇష్టం లేదు ఎవరైనా తుడిపేస్తుంటాడు, మరోసారి చూడు దేవా, నేనే అయిపోయి ఏముంటుందా, నేను అసలు స్టేజ్ ఎక్కితే స్టేజ్ అదిరిపోద్ది, నేను అలా స్టేజ్ ఎక్కితే స్వస్థత జరిగిపోతే ప్రభు, అలాగే నా పేరు లేకపోతే ప్రభు చూడు మరోసారి చూడు అని అనేవారుగా ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట, నా కన్ను ఎదుట పాపం చేస్తున్న వాడికి పేరు జీవగ్రంథం నుంచి తుడిచేస్తానంటున్నాడు. ఎవరు తుడిచేస్తున్నారండి? దేవుడే తుడిచేస్తున్నాడు. దేవుడు ఆయన కన్నులు ఎదుట ఆయన చూడలేదు, నేను గదిలోనే ఉన్నాను కదా అనేసి మొబైల్లో కానీ దేవుడు పాపము అనేక రకాలుగా మరి ప్రేరేపింపబడుతుంది. మనుషులు పాపానికి బానిసలు అయిపోయారు, లోబడిపోయారు, దాన్ని విడిచిపెట్టేవారుగా లేరు. ఎన్ని వాక్యాలైనా ఎన్ని ఇదున్నా వారు సరి చేసుకోవట్లేదు. దేవుడు మరొక అవకాశాన్ని ఎన్ని అవకాశాలు ఇచ్చినా వారు సద్వినియోగం చేసుకుంటలేదు. దేవుని కొరకు బతకాలి, దేవుని కొరకు నేను ఆయన కట్టడను అనుసరిస్తూ రేపొద్దున ఆ పరలోక రాజ్యంలో నా పేరు ఉండాలి అని ఎవరు తాపత్రయం పడతలేదండి. ఎవరు ఇష్టాసారంగా వాళ్ళు వింటాం అంతే, కొంచెంసేపు మళ్ళీ వెళ్ళిపోవడం మళ్ళీ మామూలే. ఎలాగంటే లోకానుసారులుగానే ఉంటున్నారు. కానీ రేపొద్దున నేను ఎలా ఉండాలి, పరలోక రాజ్యంలో పేరు ఎవరికి ఉందనే విషయం ఇప్పుడు మనం చూద్దాం.
పరలోక రాజ్యంలో లూకా సువార్త 16:20 19 నుంచి చూద్దామండి. 16-19 నుంచి. సరిపోతుంది. మరి లాజరు కన్నా ధనవంతుడి కోసం, లాజరు కోసం ఇక్కడ ఎవరి పేరు ఉందండి? ధనవంతుడని ఉంది కానీ ధనవంతుడి పేరు లేదు, లాజరు పేరు ఉంది. యేసుక్రీస్తు వారు మరి ఉపమానాలు ఆయన చెప్పినప్పుడు చాలా అద్భుతమైనదిగా, అందరికీ అర్థమయ్యే విధంగా, మరి ఎవరు చదువుకోలేని కూడా అర్థమయ్యే విధంగా ఆయన స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మరి ఆయన ఉపమానంలో తెలియజేస్తున్నాడు. లాజరు కోసం, ధనవంతుడి కోసం. ధనవంతుడు ఎలా ఉండేవాడండి? చక్కగా ఉదాహరణ బట్టలు వేసుకుని చక్కగా. మరి ధనవంతుని ఎందుకు మెన్షన్ చేశాడు దేవుడు అంటే, మరి ధనవంతులు దేవుడు ఇచ్చిన ఐశ్వర్యాన్ని దేవుడి కొరకు వాడకుండా వారు ఇష్టాసారంగా దుర్వినియోగం చేస్తూ, వారు చెడ్డ కార్యక్రమాలు లేకపోతే ఎవరైనా అచ్చి చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ధనవంతుడు ఉన్నాడు. అదే లాజరు ఎలా ఉన్నాడంటే, మరి ధనవంతుడు ఇంత వాకిట పడిన రొట్టె ముక్కలను మరి తీసుకుని తినవాడుగా, దేవునికి మరి లోబడివాడుగా ఉన్నాడు. ధనవంతుడు ఇంటి ఎదురుకుండా కూర్చుని ఉంటే ఆ కురుకులు అవి కుక్కలు వచ్చి నాకుతూ ఉంటే అబ్బా ఎంతో బాధతోటి అలాగే ఉండేవాడు. కానీ మరి ఎన్నడూ ఎవరిని మోసపుచ్చటం కానీ, ఎవరిని కించపరచడం కానీ ఈ విధంగా లేకుండా ఆయన లోకంలో జీవిస్తూ ఉన్నాడు. 22 చదువుదాం. సరిపోతుంది. దరిద్రుడు చనిపోయాడండి. దరిద్రుడు చనిపోయి మరి పరలోకానికి వెళ్ళాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు ఈ లోకంలో ఎలా ఉన్నాడంటే విశ్వాసంగా ఉన్నాడు. మరి దరిద్రుడు చనిపోయి అబ్రహాం రొమ్మున ఆనుకుని ఉన్నాడు. అబ్రహాం రొమ్మున ఆనుకుని ఉన్నాడంటే మనము అబ్రహాం అంతటా విశ్వాసం కలిగి ఈ దరిద్రుడు ఉన్నాడు అనమాట. విశ్వాసము, మరి అబ్రహాం గారు విశ్వాసము నిరీక్షణకు ఆధారం లేని సమయంలో ఆయన విశ్వాసంగా ఉండి దేవుని యందు నమ్మికనిచ్చాడు. అదే నమ్మిక ఈ మరి దరిద్రుడు చూపినట్లు రొమ్మును ఆడుకుని ఉన్నాడంటే అది అర్థం అనమాట. రొమ్ముని ఆడుకుని ఉన్నాడు అంటే అంత విశ్వాసం కలిగి నీవు నేను కూడా అబ్రహాం లాగా నిరీక్షణ కలిగి దేవునిలో నమ్మకం ఉంచినప్పుడు మనం కూడా ఈ హెవెన్కి పరలోకానికి వెళ్ళేవారుగా ఉన్నారు. చదవనమ్మా. ఒకటి చదవండి. ఓకే మళ్ళీ చెప్తాను. అప్పుడు పేదలు అందరూ వెళ్ళిపోరండి. పేదలందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఎవరైతే దేవునిని విశ్వసించి ఆయన మీద నమ్మకం ఉంచుతారో వాళ్ళు వెళ్తారో. ధనికుల్లో కూడా అబ్రహాం చాలా ధనికుడండి. ధనవంతుడు వెళ్ళగానే చాలా మంది చెప్తూ ఉంటారు, కానీ అబ్రహాము దేవుడు ఆశీర్వదించి చాలా ధనికుడు అబ్రహాం. అటువంటి వాడు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే దేవుని యందు నిరీక్షణ కలిగి విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచాడు. అదేవిధంగా ఈ దరిద్రులు కూడా, ఎవరైనా దరిద్రులైనా సరే దేవుని యందు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. మరి అప్పుడు ఏమంటున్నాడంటే 27 చదవండి. అప్పుడు తండ్రి ఒక్కడొకటి చదవనమ్మా. 27 చదవండి. చదవండి. చూడండి, చనిపోయి ఏమంటే 5 అన్నదమ్ములు ఉన్నారు. 5 అన్నదమ్ములు ఉన్నారు. ఎవరైనా వెళ్ళి వారికి మరి చనిపోయిన వారంటే పాతాళంలో వేయబడిన వారు చేసే విన్నపాలు దేవుడు అంగీకరించబడండి. దేవుడు నీకు నాకు ఈ భూలోకంలో ఇచ్చిన అవకాశాన్ని మనము వినియోగించుకోవాలి. దేవుడు నీకు నాకు ఇచ్చిన అవకాశం ఈ భూలోకంలో ఎలా జీవించాలి, ఎలాగా అన్నీ ఉండాలి. కానీ నువ్వు అగ్నిగుణంలో పడవేసిన తర్వాత నువ్వు నాకు 5 సహోదరులు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, నా భార్యకు నా పిల్లలకు మరి ఎవరినైనా పంపి మరి ఈ భయంకరమైన నరకానికి రాకుండా మరి వారికి ఎవరినైనా పంపు అన్నప్పుడు మరి వారి విన్నపాలు వినివారు ఎవరు ఉండరు. దేవా నేను ఇష్టాసారంగా బతికాను అని రోధించే స్థలము అది. ఎప్పుడైతే నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటావో, ఆయన యందు నమ్మకం ఉంటావో, నీవు అటువంటి నరకానికి వెళ్ళేవాడుగా లేవు. 29 చదవండి.
అందుకు మోసే ప్రవక్తలు ఉన్నారు. అంటే మనము మోసే ప్రవక్తల దగ్గర అంటే పాత ఒడంబడికలో మనం చూసినట్లయితే ఈ బైబిల్ ఇప్పుడు మన చేతిలో ఏదైతే ఉందో లేఖనాలు, ఇవి మనం ఇప్పుడు భూమి మీద సజీవంగా ఉన్నవాళ్ళము. మనం మనుషులందరం దేవునిని వెల్లడి చేసే ఈ సత్యాన్ని మనం నమ్మాలి. ఏంటంటే దేవుని వాక్యము ఇప్పుడు ఇదే ఏమన్నారు, మోసే ప్రవక్తలను మరి అబ్రహామును వారు చెప్పారు, వారు చెప్పినవన్నీ మనం నమ్మాలంటే ఈ లేఖనాలు మనం చదివి ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలండి. బైబిల్ను అధ్యయనం చేయాలి. ఒకసారి చదివితే మనకి బైబిల్ అర్థమయ్యేది కాదు. అనేక మార్లు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు అనేక రకాలుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. మనము దేవుని వాక్యాన్ని ఈ సత్యాన్ని వెల్లడి చేసినప్పుడు మనము నమ్మాలి. దేవుని మాటలు సజీవమైన మాటలు మనం నమ్మువారుగా ఉండాలి. 31 చదవండమ్మా. మరి యేసు ప్రభు గారు మృతి పొంది ఇజ్రాయేల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు నమ్మలేదండి. మృతుల్లోంచి ఎవడైనా వెళ్ళి తిరిగి ఇలా ఉంటుంది, పాతాళం ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది నరకాగ్ని అని చెప్పినా కానీ నమ్మువారుగా లేరు. జీవ గ్రంథంలో నీ పేరు పడిపోతుందంటే నీవు దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఆయన ఇది సజీవమైన వాక్యము. ఇది దేవుడు శరీరధారిగా ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన నీ కొరకు నా కొరకు రాసిన మరి అనేక మంది రాసిన సజీవమైన సాక్ష్యము. ఇది నీవు నేను కూడా మరి దేవుని వాక్యమును మరి ఏంటది ప్రవక్తలు వాళ్ళు ఎలా చెప్పినా ఏం లేదు, కానీ ఎవరైనా మృతి పొంది ఎవరైనా చనిపోయి 3వ దినం లేస్తే వాళ్ళు నమ్ముతారేమో అన్నప్పుడు యేసు ప్రభు గారిని మనము గుర్తు చేసుకోవచ్చు. మనము ఆయన సమస్తము ముందుగా దేవుడు రాసుకున్నాడు. ఆయన జీవగ్రంథంలో రాసుకున్న ప్రకారం ఆయన వచ్చి తన మొత్తము ఆయన కుదముట్టించే వరకు దేవుని చిత్తానుసారం ఆయన ప్రార్థన చేస్తూ ఆయనలో నమ్మకం ఉంచి మరి దేవుని చిత్తానుసారాన్ని మొత్తం అంతా మరి ఆయన మనం అందరినీ దేవుని రాజ్యంలోనికి ఉంచాలని ఆయన ఉద్దేశమై ఉన్నది. నీవు నేను కూడా ఏ విధంగా ఉన్నాము, మనుషులు అవసరతల కోసమును మరి ఏంటంటే స్వస్థతల కోసము ఈ రకంగా ఉన్నామా, లేకపోతే దేవుని రాజ్యంలో ఆయన రాజ్యంలో నీ పేరు నా పేరు ఉండాలి, ఆయన నీ పేరు నా పేరు తుడిచిపెట్టకుండా ఉండాలి అంటే మరి ఆయన కన్నులు ఎదురకుండా నీవు నేను కూడా పాపము చేసేవారుగా ఉండకూడదు. మరి ఎంతమంది ప్రవక్తలు చెప్పారు, ఎంతమంది మరి వాక్యం చెప్పారు. ధనవంతుడు ఆయన ఇష్టానుసారంగా బ్రతికి ఉన్నాడు, దేవుడు రాసుకున్నాడు, ఆయన చిత్తమేంటో తెలుసుకోలేకపోయాడు. మరి లాజరును చూసినట్లయితే లాజరు దేవుని చిత్తానుసారుడిగా మరి అబ్రహాం ఏంటది అబ్రహాం రొమ్మున ఆనుకుని ఉన్నాడు. అబ్రహాం అంత విశ్వాసము కలిగి మరి ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. అది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమాన రీతిలో మరి పరలోక రాజ్యం ఎలా ఉంటుంది ఏంటి అన్న విషయాలు ఆయన వెల్లడి చేశాడు. అప్పుడు మరి ఈ ధనవంతుడు ఏడుస్తూ ఉన్నాడు, ఘోర రోదన చేస్తున్నాడు. అయ్యో నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, కనీసం మీలో మృతి పొందిన వాడు ఎవరైనా పంపిస్తే అబ్రహాము మరి వారు రక్షణ పొందుతారు అని కేకలు వేస్తున్నప్పుడు వారి కేకలు అంగీకరింపబడలేదు. విన్నపాలు నా కుటుంబస్తులు రక్షణ పొందాలి. నీవు భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్ ఎంతో దేవుడు ముందుగానే రాసుకున్నాడు. నువ్వు నియమింపబడిన దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖితమైంది. నీవు నేను కూడా ఎన్ని దినాలు ఉండాలి, ఎలా ఉండాలి అన్ని ఆయన ప్రణాళిక అయి ఉన్నది. ఆయన ప్రణాళిక నువ్వు పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుని దేవా నీ ప్రణాళిక ఏంటి అని ఇప్పుడైనా అడుగుతున్నావా లేదా? లేకపోతే జీవగ్రంథంలో నా పేరు ఉండట్లేదు, నేను వచ్చి నా ఇష్టాసారంగా నేను బ్రతుకుతాను, నన్ను అడిగేది ఎవడు అని ఇష్టాసారంగా నీవు ఉంటున్నావా? నీవు నేను కూడా పరిశీలన చేసుకున్న వారుగా ఉండాలి. దేవుడు వాక్యము వింటున్నాము. మరి అనేక మంది ప్రసంగాలు అనేవి చేస్తున్నప్పుడు మరి దేవునికి లోబడుతున్నావా, లేకపోతే నామకర్థంగా ఈ లోకంలో జీవించువారుగా నీవు ఉంటున్నావా? మరి ఎక్కడి నుంచైనా మనము మన స్థితిగతులను మార్చుకుని దేవుని రాజ్యంలో నీ పేరు నా పేరు అందరి పేరు ఉండాలని ఎప్పుడైనా ఆయన నీ కొరకు నా కొరకు మరి మృతి పొంది 3వ దినములు లేచాడని నమ్మి ఆయనలో విశ్వాసం ఉంచిన యెడల నీవు నేను కూడా జీవగ్రంథంలో లిఖితమవుతాము. అటు ధన్యత కృప దేవుడు మనకి దయచేయగాక. ప్రార్థన చేసుకుందామండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవ, నీ వాక్యంతో మాతో మాట్లాడవు తండ్రి. ప్రభా నాయన నీ కన్నులు తండ్రి మేము పిండమని అయి ఉండగా తండ్రి మమ్మల్ని చూసి తండ్రి నీ గ్రంథంలో
మేము ఏ రీతిగా జీవించాలో నాయన ప్రభా నీవు మా కొరకు రాసుకుని ఉన్నావు తండ్రి. మేమైతే నాయన పరిశుద్ధ గ్రంథమైన నాయన ప్రభా ఈ బైబిల్ని చదువుతున్నాం తప్ప తండ్రి మేము అది పక్కన పడవేసే వాళ్ళగా ఉన్నాము. మా జీవితాల్లో మేము దీనిని అవలంబించుకుని నాయన ప్రభా నీ బిడ్డలాగా నాయన ప్రభా నీ రాజ్యంలో పరలోక రాజ్యంలో నాయన మా పేరును నమోదు చేసుకున్న వారుగా నాయన ప్రభా మమ్మల్ని మార్చుకుని వచ్చినాం తండ్రి ప్రభా. నాయన ఎన్ని మార్లు నాయన ప్రభా నీవు మాతో మాట్లాడిన తండ్రి విననగా వాడుగా ఉన్నాము తండ్రి. అటువంటి స్థితిలో తండ్రి ప్రభా మేము చనిపోయిన నాయన ప్రభా మృతులకు నాయన తీర్చిస్తానని సెలవిచ్చావు తండ్రి. మృతులంటే ఈ దేశంలో నాయన ప్రభా మేము బ్రతుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ తన ఇష్టానుసారంగా నీ ఆజ్ఞను నీ గైకునుగా నాయన ప్రభా తిరిగిన వారిని నాయన ప్రభా తీర్పులోనికి తీసుకొస్తామని నీవు మాతో మాట్లాడవు తండ్రి. మేమందరము నాయన నీ జీవ గ్రంథంలో నాయన రాయుడు లాగా నాయన ప్రభా మా హృదయాలతో నాయన మా హృదయాలు తెరమని అడుగుచున్నాం తండ్రి. ఎక్క నుండి అయినా నాయన ప్రభా నీ బిడ్డలుగా జీవించాలని ఆశపడుచున్నాం తండ్రి. ధనవంతుడు రోధిస్తున్నాడు తండ్రి ప్రభా. నరకంలో నాయన ప్రభా 5 సహోదరులు ఉన్నారు, ఎవరినైనా పంపమని నాయన ప్రభా వేదనతో అడుగుచున్నాడు తండ్రి ప్రభా. అటువంటి వేదనలో నాయన ప్రభా ఆయన చేసిన విన్నపంలో ఎవరికి ఈనిపించకుండా ఉన్న దేవుడు వినలేదు తండ్రి ప్రభా. ఏమైతే తండ్రి అట్టి రీతిలో ఉండకుండా తండ్రి ఆయన అబ్రహాము రొమ్మున అనుకునే వాడు. అబ్రహాము అంటే విశ్వాసం, నాయన నిరీక్షణకు విశ్వాసం లేనటువంటి సమయంలో నిరీక్షణ కలిగే వారమై తండ్రి నీ ప్రియ కుమారుడి మీద నమ్మకం ఇచ్చి తండ్రి ప్రభా నీ బిడ్డలుగా జీవించుటకు నాయన మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. మేము త్రొట్టిల్లకుండా అనుక్షణము నాయన నీ వాక్యంతో సంధించమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. నీ బిడ్డలుగా జీవించాలంటే నాయన ప్రభా ఏహలోకమైన ఆశలు కాదని నాయన మాతో మాట్లాడవు తండ్రి ప్రభా. నిత్య జీవం వరకు నాయన ప్రభా మేము నాయన పరిగెత్తువారుగా తండ్రి మా పరుగుని తోట ముట్టించేవారుగా మమ్మల్ని అందరినీ నాయన ప్రభా ఆశీర్వదించమని నాయన ప్రభా నీ జ్ఞానంతో నింపమని అడుగుతున్నాం తండ్రి. అనుదినము నీ వాక్యము ధ్యానించవా బిడ్డలుగా మమ్మల్ని మార్చమని నిత్య జీవనంలో మేము అందరము నాయన సహోదరులుగా కలిసి ఉంటకు కృప చూపించమని మా ప్రియుడు వచ్చి శీఘ్రముగా వేసే అడిగి వేసుకొచ్చున్నామా పరమన్న తండ్రి. ఆమేన్. అందరికీ